హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిగా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ చూపించబోతున్నాను. ఈ శారీస్ 6 కలర్స్ చూపిస్తున్నానండి ఈరోజు. లాస్ట్ వీక్ కూడా ఇందులో ఒక 6 కలర్స్ చూపించినప్పుడు కొంతమంది అంటే అందులో లేని కలర్స్ అడిగారు. నాకు గుర్తున్నంత వరకు బ్లాక్ అయితే అడిగారండి. బ్లాక్ ఈరోజు చూపిస్తున్నా. మీరు వీడియో మిస్ అవ్వకుండా చూస్తున్నట్లయితే శారీ మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా ఏం కలర్స్ ఉన్నాయి ఏంటనే చూసేద్దాం. మంచి రెడ్ షేడ్ అండి, టొమాటో రెడ్లో డార్క్ షేడ్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా లైన్స్ వచ్చి దగ్గరగా దీంట్లో తెలియట్లేదు కదా, దగ్గరగా చూపించు. థ్రెడ్ లైన్స్ లాగా వీవింగ్ లైన్స్ వస్తాయండి. వాటి మధ్యలో అంతా కూడా వీవింగ్లోనే సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలా కొంచెం దూరంగా ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఈ థ్రెడ్ వీవ్ లైన్స్ వస్తాయి. వాటిలోనే సీక్వెన్స్ కూడా వస్తుంది. ఇక శారీకి రెండు వైపులా ఒక 1.5 ఇంచ్ అలా గోల్డ్ జరీ బార్డర్ ఉంటుందండి. దానికి ఎడ్జ్లో వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. డార్క్ మజంతా పింక్కి బ్లాక్ కలర్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. ఇక్కడ పళ్ళులో వచ్చేసి ఇదిగోండి మీకు పింక్ లైన్లు, మెజంతా పింక్ లైన్ తెలుస్తున్నాయి కదా. థ్రెడ్ వీవింగ్తో ఇట్లా చీర నేసేటప్పుడే ఈ లైన్స్ వస్తాయండి. అలాగే చీర నేసేటప్పుడే సీక్వెన్స్ కూడా వస్తుంది. బోత్ సైడ్స్ ఇలా గోల్డ్ జరీ లైన్స్ వస్తాయి. ఎడ్జ్లో పళ్ళుకి టాజిల్స్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. అలాగే శారీ అంతా కూడా 2-3 ఇంచెస్ గ్యాప్లో ఇట్లా లైన్స్ వస్తాయి. వాటిలోనే సీక్వెన్స్ కూడా ఉంటుంది. శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది. బేబీ పింక్ విత్ వైట్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. పళ్ళు అంతా కూడా పింక్ కలర్ లైన్స్, థ్రెడ్ వీవ్ లైన్స్ వస్తాయి. అలాగే వాటిలోనే వీవింగ్లో సీక్వెన్స్ వస్తుందండి. అటు ఇటు గోల్డ్ జరీ లైన్స్, పళ్ళు ఎడ్జ్లోనేమో టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీలోనేమో ఇలా 2-3 ఇంచెస్ గ్యాప్లో లైన్స్, వాటి మధ్యలోనే సీక్వెన్స్ కూడా వస్తాయి. అట్లాగే శారీకి బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో ఒక 1 ఇంచ్ బోర్డర్ రెండు వైపులా వస్తుందండి. చాలా బాగుంది కలర్ కూడా. జెడ్ బ్లాక్ అండి, చాలా బాగుంది. బ్లాక్తోనే లైన్స్ వచ్చి వాటిలో సీక్వెన్స్ వచ్చాయండి. బ్లాక్ పైన గోల్డ్ కలర్ సీక్వెన్స్ కదా బాగా కనిపిస్తూ ఉంది. అట్లాగే గోల్డ్ జరీతో లైన్స్, పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి మల్టీ కలర్లో టాజిల్స్ వచ్చాయండి. అలాగే బ్లౌజ్ అంతా రన్నింగ్ ప్లెయిన్ ఉంటుంది. ఇక శారీ మొత్తం ఇలా వస్తుందండి. ఒక 2-3 ఇంచెస్ గ్యాప్లో ఈ లైన్స్, వాటి మధ్యలో సీక్వెన్స్ వస్తాయి. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా గోల్డ్ జరీ బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంటుంది. బ్రింజాల్ పర్పుల్లో డార్క్ షేడ్కి బ్లాక్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. పళ్ళు అంతానేమో ఇదిగోండి రాణి పింక్ కలర్తో థ్రెడ్ లైన్స్ వచ్చాయి. వాటిలోనే ఇంటర్నల్ వీవింగ్ సీక్వెన్స్ కూడా వస్తుంది. పళ్ళు బోత్ సైడ్స్ కూడా గోల్డ్ జరీ లైన్స్ ఉంటాయండి. పళ్ళు ఎడ్జ్లోనేమో మల్టీ కలర్ టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇవన్నీ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చీరల్లో అలా ఉంచేసేయండి బ్లౌజులు. చక్కగా మీరు దీనికి తగిన బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సపోజ్ బేబీ పింక్ వైట్ కలనేత ఉంది కదండి, ఆ చీరకి వైట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఈ చీరకి మెజంతా పింక్, రాణి పింక్ అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇదిగోండి ఇట్లా శారీ అంతానేమో 2-3 ఇంచెస్ గ్యాప్లో ఈ లైన్స్, వీవింగ్ లైన్స్ వస్తాయి. వాటిలోని ఇంటర్నల్ వీవింగ్తో ఈ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. ఫస్ట్ శారీ టొమాటో రెడ్లో రెడ్ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ శారీ కూడా ఇంచుమించు అదే షేడు, పింక్ ఎక్కువ కనిపిస్తుంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి థ్రెడ్ లైన్స్, సీక్వెన్స్ వస్తుంది. పళ్ళుకు బోత్ సైడ్స్ కూడా ఇలా జెరీ లైన్స్ ఉంటాయండి. అలాగే పళ్ళు ఎడ్జ్లో టాజిల్స్ ఉంటాయి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దీని మీద మంచి గ్రీన్ కలర్ ఇక్కత్ రాసిల్కి బ్లౌజ్ వేస్తే కూడా అదిరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. సేమ్ కలర్ వేసుకోవచ్చు, మంచి గ్రీన్ కలర్ వేసినా కూడా బాగుంటుందండి. ఆరెంజ్ వేసినా బాగుంటుంది కదా. ఈ శారీ అంతా కూడానండి ఇలా 2-3 ఇంచెస్ గ్యాప్లో థ్రెడ్ వీవ్ లైన్స్ వస్తాయి. వాటి మధ్యలోనే సీక్వెన్స్ కూడా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ శారీస్లో సీక్వెన్స్ అనేది చీర నేసేటప్పుడే అందులోనే పెట్టి నేస్తారనమాట. అందుకే మనకి చక్కగా చీరలో కలిసిపోయినట్టుగా వస్తుంది. పైకి ఇలా
చేతికి తగలటం అట్లా ఏమి ఉండదండి. ఇక చీరకు రెండు వైపులా కూడా గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది, ఒక 1 ఇంచ్ వరకు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.